Let's see Gospel Family Presents కృపాశ్రీ అకాడమీ కృపవార్త. అందరికీ వందనాలు. ఇది నా ధ్యాన వాక్యం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనము. నేను తప్పికొనిన భూమి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమరించెదను. 1542వ సంవత్సరంలో భారతదేశపు తీర ప్రాంతం ఫ్రాన్సిస్ జేవియర్ ముందు విస్తరించి ఉంది. భూమి మాత్రమే కాదు, అక్కడ ప్రజల హృదయాలు కూడా తృష్ణతో ఉండేవి. తరతరాలుగా క్రీస్తు సువార్తను వినని జనాంగాలు యూరోప్లోని సౌకర్యాలను వదిలి మహాసముద్రములను దాటి తన లక్ష్యము స్పష్టముగా తెలుసుకుని భారతదేశానికి చేరుకున్నారు. ఫ్రాన్సిస్ జేవియర్ గోవాలో అడుగుపెట్టిన వెంటనే అక్కడ ప్రజలు ఆధ్యాత్మిక దాహాన్ని గమనించారు. వారు భక్తి శ్రద్ధలతో ఉండేవారు, కానీ యేసుక్రీస్తును గురించి ఎప్పుడూ వినలేదు. ఆయన వీధులలో బోధిస్తూ, పిల్లలకు ఉపదేశిస్తూ, విశ్వసించిన వారిని బాప్తిస్మం ఇచ్చి మార్గనిర్దేశం చేసేవారు. అయితే ఆయన ఎదుట ఒక పెద్ద సవాలుగా నిలిచినది భాష అడ్డంకి. అయితే ఫ్రాన్సిస్ గారు దానిని ఓటమిగా అంగీకరించలేదు. స్థానిక సంస్కృతిని అభ్యసించి భాషను నేర్చుకుని అనువాదికుల సహాయముతో సువార్తను ప్రచారం చేశారు. కొద్ది కాలంలోనే వేలాది మంది ప్రజలు ఆయన బోధనలను వింటూ ఆ విన్న బోధనలకు అంగీకరించి వారిని వారు పరివర్తింప చేసుకోగలిగిన వారయ్యారు. ఫ్రాన్సిస్ జేవియర్ గారు ఒక చోట ఆగిపోలేదు. ఊరి నుంచి ఊరికి, మార్గం నుంచి మార్గానికి వెళ్ళిపోతూ ఆయన సువార్తను బోధించాడు. కాళ్లతో మైలు కొద్దీ నడుస్తూ, కొన్ని సందర్భాలలో వర్షాలకు తడుస్తూ నిరాశ్రయులైన వారిని చేరుకున్నాడు. సమాజం పక్కన పెట్టిన పేదలను, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, అనగారిన వారిని సేవిస్తూ, ప్రేమిస్తూ విశ్వాసాన్ని, ఆశను నింపాడు. కొన్ని సంవత్సరములలోనే భారతదేశం, శ్రీలంక, మలేషియా ప్రాంతాల మందికి బాప్తిస్మం ఇచ్చారు. కానీ ఆయన ప్రయాణం అక్కడితో ముగియలేదు. 1549వ సంవత్సరంలో క్రీస్తు సందేశం ఎప్పుడు వినని దేశమైన జపానుకు వారు ప్రయాణమయ్యారు. అయినా నిరుత్సాహపడలేదు. జపనీయుల భాషను నేర్చుకుని వారి సంప్రదాయాలను అర్థం చేసుకుని సువార్తను బోధించడం ప్రారంభించారు. బహిరంగ వ్యతిరేకత మధ్య వందలాది మంది జపనీయులు క్రీస్తుని అంగీకరించడానికి ఆయన అక్కడ కేవలం 2 సంవత్సరాలు మాత్రమే గడిపినప్పటికీ ఆయన నానాటికి నిలచిపోనగలిగిన క్రైస్తవ నమ్మకపు విత్తనాలను అక్కడ విత్తిన వారై ఉన్నారు. 1552వ సంవత్సరంలో దేవుడు వారి మధ్యలో చైనాను గుర్చిన భారము పెట్టారు. 1552వ సంవత్సరంలో తీరానికి చేరుకోవడానికి 1552వ సంవత్సరంలో చైనా తీరానికి చేరుకోవడానికి ప్రయాణమయ్యారు. కానీ చైనా లోపలకు ప్రవేశించక ముందే తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. డిసెంబర్ నెల 3వ తారీఖు 1552వ సంవత్సరంలో ఓ ఒంటరి దీవిలో స్నేహితులు లేని స్థితిలో ఆయన తన చివరి శ్వాసను విడిచారు. కానీ ఆయన మిషన్ ఆయన మరణముతో ముగియలేదు. వేలాది మందికి ఆయన ఇచ్చిన బాప్తిస్మాలు, సువార్తను ఆరాధనగా మార్చిన జనసమూహములు, ఆయన నిర్మించిన క్రైస్తవ సంఘాలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. నదిలాగా ప్రవహించే వారి సువార్త ఇంకా అనేక ప్రాంతాలకు వ్యాపిస్తూనే ఉంది. Thank you.